హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం లాస్ట్ మంత్ జరిగిన కృషి మేళా గురించి మాట్లాడదాం. ఇది బెంగుళూరులో జరిగింది. జీకేవీకేలో గాంధీజీ కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనికి పోయేక ముందు నేనేమనుకున్నానంటే, దీన్ని చూడడానికి ఎవరొస్తారు ఈ బెంగుళూరు బిజీ లైఫ్‌లో అనుకున్నాను. కానీ పోయేదాకా తెలియలేదు ఇంత వేలాది మంది వస్తారని. చూడండి ఎంతమందొచ్చారో. స్పీడ్ మోషన్‌లో చూపిస్తాను మీకి. ఇదంతా కాలేజ్ లోపల. మీరెక్కడో ట్రాఫిక్‌లో అనుకున్నారు. చూడండి ఇది కాలేజు. వెళ్తుంటే జనాలు వస్తూనే ఉన్నారు. నేను ఫస్ట్ అనుకున్న దానికి ఇక్కడొచ్చిన దానికి రివర్స్‌గా ఉంది. చూడండి ఎంతమందున్నారో. నేను ఇవన్నీ చూపిస్తంటే ఏదో పల్లెకి పోయినాను అనుకోద్దండి. ఇదొచ్చి బెంగుళూరు నడిబొడ్డులో ఉన్న జీకేవీకే కాలేజు. చూడండి ఎన్ని రకాల పంటలేసినారో. మీరు చూస్తే అర్థమైపోతుంది. నేను దీన్ని చూసిన దాన్ని బట్టి నాకనిపించిందేమంటే, ప్రతి రైతు దీన్ని చూడడానికి వస్తే మంచిది. ఇలాంటి కృషి మేళాలు ఎక్కడన్నా జరగని, రైతులు దీంట్లో పాల్గొని మంచి అవగాహన తెచ్చుకోవడం మంచిది. మన భూమికి తగినట్టు, మన వాతావరణానికి తగినట్టు ఏం పంట వేయాలి, ఏం చేయాలి అని అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం ఏదడిగినా వీళ్ళు విసుక్కోకుండా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒకసారి మీరు ఎక్కడైనా గానీ, ఇక్కడే అని గాదు, ఎక్కడైనా గానీ వచ్చి అటెండ్ అయ్యి మీకి కావాల్సిన అవగాహనని తెలుసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాల పంటలో. ఇది పల్లెటూరు గాదు. మన ఊర్లో గూడా ఇన్ని రకాల పంటలుండవు. చూడండి ఇంక దగ్గరకి పోను ఎంత ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిందో. నేను అనుకోనే లేదు ఇంతమంది వస్తారని బెంగుళూరులో. ఇంత దీని మీద అవగాహన తెచ్చుకునేకి ఇంతమంది వస్తారని నేను అనుకోనే లేదు. దగ్గర పోయిన తర్వాత ఇంకా ఎక్కువ జనాలయినారు. అందుకే బండి పార్కింగ్‌లోకేసి వచ్చాను. సరే అని చూస్తే ఇక్కడ కూడా బండ్లు ఫుల్ అయిపోయినాయి. చూడండి ఎంతమందొచ్చారో. సరే అని ఇంక స్టేజ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత బండి పార్క్ చేసి స్టేజ్ దగ్గర లోపలికెళ్తున్నాం. ఇక్కడి నుంచి స్టార్ట్ అయితుంది. చూడండి కోళ్ళు, ప్ర అన్ని రకాల కోళ్ళు ఇక్కడ కనిపిస్తాయి. చూడండి దానికి కావాల్సిన ఫుడ్‌తో సహా ఏమేమి ఫుడ్ ఎయొచ్చు దీనికి, ఎలా పెరుగుతాయి అనే అన్ని రకాల అవగాహన మీకిస్తారు. దాని తర్వాత చేపలు. చూడండి చేపలు ఎన్ని రకాల చేపలున్నాయి, ఏ విధంగా పెంచాలి, ఏ నీటికి అవి సూట్ అయితాయి, ఏ నీటిలో పెరుగుతాయి అని అన్నీ ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఒక అవగాహన తెచ్చుకోవచ్చు. దాని తర్వాత దీనికేసే ఫుడ్ అంతా చూడండి. దాని తర్వాత ఇక్కడ ర్యాబిట్ కల్టివేషన్‌కొచ్చాము. దీంట్లో చూడండి ఈ ర్యాబిటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందరూ దీని దగ్గర ఫోటోలు అవి ఇవి తీసుకుంటున్నారు. చూడండి ఎంతమంది పిల్లలు దానికి ఆసక్తిగా చూస్తా ఉన్నారో చూడండి. ఇదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది కృషి మేళా స్టార్టింగ్‌లో. దాని కాస్ట్ అడిగాను. 10,000 చిల్లర చెప్పారు. సర్లే అని ఇది మనకు సెట్ కాదులే అని ముందరికెళ్ళాను. చూడండి ఆవులు ఎన్ని రకాల ఆవులున్నాయో. ఏమంటే జనాల్లో సరిగ్గా మీకు చూపించేకి కాలేదు. కానీ మీకు ఏ దాని మీదైనా అవగాహన తెచ్చుకోవాలి, లేదంటే మీరు చూసింది ఏమన్నా దాని గురించి తెలుసుకోవాలి అంటే వాళ్ళతో అడిగితే నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చూడండి ఎన్ని రకాల ఆవులున్నాయో. ఇది మన వాతావరణానికి సెట్ అయితుందా లేదా అని తెలుసుకోవచ్చు. చూడండి గానుగ నూనె ఎలా తయారు చేస్తారో ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఎంతెంత రేట్లున్నాయో చెప్పారు. ఆడ అమ్ముతారు. మనకు కావాల్సినవి తీసుకోవచ్చు. చూడండి ఈ ఆవులన్నీ చూసి మనకు నచ్చితే కొనుక్కోవచ్చు. ఈ రకమైన ఆవు లేదు అనే పని లేదు. ఈ రకమైన ఎద్దు లేదు అనే పని లేదు. చూడండి ఎనుములు చూడండి, ఆవులు చూడండి ఎన్ని రకాలున్నాయో. ఇది బెంగుళూరు పల్లె కాదు. ఇలాంటి దాంట్లో చూడండి పుంగనూరు ఆవులు. పుంగనూరు ఆవులు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి ఆవుల మేళలో. చూడండి ఇవి చూస్తుండగానే హల్లీకారు ఎద్దులు పోతుంటే ఎంత ఆకర్షణీయంగా అనిపించిందో చూడండి. ఇవన్నీ హల్లీకారు ఎద్దులు. ఇవి మన దేశ మూలాల నుంచి వచ్చిన రకం. చూస్తుంటే రకరకాల ఎద్దులు, ఆవులు అన్నీ ఉన్నాయి. కానీ మనకి ఏది కావాలో కొనుక్కోవచ్చు. దాని తర్వాత దాని గురించి తెలుసుకోవచ్చు కూడా.
ఇక్కడ చూడండి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. దాని తర్వాత ఆవులకు సంబంధించిన ఎక్విప్‌మెంట్ అంతా చూసాము. దాని తర్వాత వ్యవసాయ పనిముట్లు అన్నీ వ్యవసాయ పనిముట్లు, పంప్ మోటార్సు అన్నీ ఉన్నాయి చూడండి. దాని తర్వాత చిరుధాన్యాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చిరుధాన్యాలు ఎలా మనకి ఏం ఉపయోగపడతాయి? ఎలా ఉపయోగపడతాయి? మనం ఎలా పండించొచ్చు? అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. కానీ మీకన్నీ ఒక వీడియోలో చెప్పలేను. అందుకోసమని చూ చూపిస్తున్నా చూడండి. మీకేమన్నా తెలుసుకోవాలంటే ఇలాంటి దాంట్లోకి వెళ్ళండి. మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. తర్వాత ఒక ఎగ్జిబిషన్ పెట్టారు. చూడండి ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేశారు. ఎద్దులు, ఒక ఇల్లు తర్వాత ఇలాగా తర్వాత చూడండి ఇవన్నీ చూడండి పుట్టగొడుగుల్లో రకాలు ఏ విధంగా కల్టివేషన్ చేయాలి అన్నీ ఉన్నాయి. చూడండి ఎవరు క్వెషన్ అడిగినా ఈ సైంటిస్టులు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనకు కావాల్సిన అవగాహన తెచ్చుకోవచ్చు. ప్రతీదీ అడిగి కనుక్కోవచ్చు. మనకి ఏ దాని మీద ఇంట్రెస్ట్ ఉందో అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. ఎవరు విసుక్కోరు. మనం అడిగి తెలుసుకునేది మన బాధ్యత. చూడండి ఎంత నీట్‌గా రెడీ చేశారని. చూడండి ఇది ఒక విలేజ్ సెట్ వేశారు. చూడండి ఎంత బాగుందో. పల్లెటూరులో ఏమేమి ఉంటాయి అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక పాత పల్లెటూరు వాతావరణాన్ని రీక్రియేట్ చేశారు. చూడండి కుందేళ్ళు మన వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు అన్నీ ఇక్కడ ఎగ్జిబిషన్ మాదిరి చిన్నగా పెట్టారు చూడండి. ఇదంతా చూస్తుంటే ఒక ఆనందం కలిగిస్తుంది. ఈ వీడియో చాలు మరి తిమ్మక్క. ఈమె గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. చూడండి ఇప్పుడు కీటకాల గురించి తెలుసుకునే పోదాము. ఈ కీటకాలు అంటే ఇవి పంట పొలాలకి ఇవి చేసే మేలు అంతా ఇంత కాదు. అది వీటికి వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. చూడండి ప్రతి కీటకం గురించి నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇట్లా ఏదేది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ పంటకి ఎలాంటి కీటకం మనకు ఉపయోగపడుతుంది అని అన్నీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మనకు తెలియకపోతే తెలుసుకోవచ్చు. చూడండి ఇవి చిన్నప్పుడు మనం ఆడుకున్న జీరంగులు కూడా ఈడ పెట్టారు. మేమైతే జీరంగులు అంటాము. చూడండి ఇది ఒక పల్లెటూరా లేకపోతే బెంగుళూరు అనే వాతావరణం కల్పిస్తుంది. చూడండి పొద్దుతిరుగుడు పూలు, సన్‌ఫ్లవర్ పూలు ఎలా ఉన్నాయో ఎంత పంట పెట్టినారు చూడండి. మేము ఈవినింగ్ అయింది అందుకే ఇంకా పూలన్నీ కిందికి వాడిపోతున్నాయి మేము పోయే లోపల. చూడండి ఇవి సజ్జలు, జొన్నలు, రకరకాలైన వరి పంటలు, పాత రకం పంటలు, కొర్రలు ఇవి. అలాగే చూడండి ఇవన్నీ పాత రకమైన పంటలు మనకి తెలియనివి. ఇప్పుడు తరాలకి చూపించే కోసం ఇవి కూడా పెట్టారు. చూడండి చిన్న చిన్న పిల్లలంతా దీని మీద అవగాహన తెచ్చుకుంటున్నారు. దీనికి పోవడంలో 1% కూడా తప్పు లేదనిపించింది నాకు. చూడండి ఇవన్నీ ఒక్కొక్క రకమైన పంటలు ఎన్ని రకాలు వరి ధాన్యాలు ఉన్నాయి అన్ని పంటలు పండించారు. ఎందుకంటే మనకి భావితరాలకు తెలియజేయడానికి. చూడండి దాని తర్వాత అవి చూసుకొని అలాగే ముందుకు వెళ్తే మిషనరీ చూద్దామని వెళ్ళాము. చూడండి వాళ్ళు ఎంత నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్క ఎక్విప్‌మెంట్ గురించి. ఇది స్ప్రేయరు, ఈ డ్రోన్ చూడండి. ఈ స్ప్రేయర్ ఎలా స్ప్రే చేస్తుంది, ఇది వితౌట్ డ్రైవర్ కూడా స్ప్రే చేస్తుంది. చూడండి డ్రైవర్ దిగేశాడు, వెళ్తున్నాడు. ఇది డ్రోన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. డ్రోన్ ఎలా వర్క్ అవుతుంది అంతా నావిగేషన్ చేసి వదిలారు. చూడండి ప్రతి ఒక్క ఎక్విప్‌మెంట్ గురించి మనం తెలుసుకోవచ్చు ఇక్కడికి వెళ్తే. మనకి ఏది ఎలా యూజ్ చేయాలి, ఎలా మనకు ఉపయోగపడుతుంది అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. చూడండి డ్రోన్ స్ప్రేయర్ ఎలా వర్క్ అవుతుందో. మనకి కావాల్సితే మనకి కొనుక్కోవాలనుకున్నా అక్కడ కొనుక్కోవచ్చు. సబ్సిడీలు ఎలా దొరుకుతాయి, ఎంతలో దొరుకుతుంది, ప్రతి విషయం వాళ్ళు నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఒక్క చిన్న దాంట్లో కూడా విసుక్కోరు. వాళ్ళు ఉద్దేశం ఒకటే, వ్యవసాయాన్ని పెంపొందించాలని అంతే. రాను రాను అందరూ సిటీ వైపు మళ్లుతున్నారు. వేరే వేరే పనులు చూసుకుంటున్నారని. వ్యవసాయం సులభతరం చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. చూడండి దీని తర్వాత అన్ని ఎక్విప్‌మెంట్ చూద్దాము ఎలా ఉన్నాయి. చూడండి ఇది విత్తనాలు వేసే మిషన్ వస్తుంది ఒకటి.
చూడండి విత్తనాలు వేసేకి మిషను. మనం కూడా ఏదైనా కొత్తగా వ్యవసాయంలో ఇన్వెంట్ చేస్తే ఇక్కడ మనం పోయి ఎగ్జిబిషన్లో చూపించవచ్చు. సాల్దొలే మిషన్ ఇది. ప్రతి ఎక్విప్మెంట్ గురించి మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈడ. ఎవరైనా కానీ కృషి మేళాకి వెళ్తే తప్పకుండా మీకు ఏది కావాలో అది ఇన్ఫర్మేషన్ తీసుకోండి. మీకు మంచిగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత చూడండి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ ఈడ మీకు కనిపిస్తుంది. చూడండి ఇవన్నీ ఆటోమేటిక్ మిషన్స్, మనకు కావాల్సినట్టు ఉపయోగించుకోవచ్చు. తర్వాత చూడండి ఇవన్నీ ఔషధ గుణాల మొక్కలు. ఇవన్నీ మనకేది తెలియదు. దాని తర్వాత చూడండి పూల మొక్కలు. ఇవన్నీ వచ్చేసి ఇన్సైడ్ నర్సరీలో పెంచడం ఎలా అని ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి ప్రతి ఒక్కటి ఉపయోగకరము. అందువల్ల చూడండి క్యాబేజీ మొక్కలు, తీగ మొక్కలు. దీని తర్వాత తీగ మొక్కలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. దోసకాయలు, తర్వాత గుమ్మడికాయలు, ఇలాంటి తీగ మొక్కలు లేదనే పని లేదు. ప్రతి ఒక్కటి ఎలా పంట వేయాలి, ఏ విధంగా వేయాలని ప్రతి ఒక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి ఏం డౌట్ ఉన్నా వాళ్ళు క్లారిఫై చేస్తారు. తర్వాత దానికి సంబంధించిన విత్తనాలు కానీ, దానికి సంబంధించిన ఎరువులు కానీ మొత్తం మనం అడిగితే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అమ్ముతారు కూడా వాళ్ళే. అక్కడే కొనుక్కోవచ్చు మనము. మన భూమి యొక్క మట్టిని తీసుకెళ్ళి చూపిస్తే దానికి ఇది సూట్ అవుతుందా లేదా అని కూడా వాళ్ళు మనకు చెప్తారు. చూడండి అన్ని తీగ జాతి మొక్కలు అన్నీ నీట్గా పెంచారు. ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అక్కడే పండిండేటివి ఎవరైనా వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. చూడండి సేల్ చేస్తున్నారు. చూడండి ఇది చూడండి భూమిలో వాటర్ ఎలా ఇంకుతుందో ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని తర్వాత చూడండి బయటికి రాగానే ఇది రకరకాల పూల చెట్లు, దాని తర్వాత సీమగడ్డి, ఇవి ఒక ముళ్ళ చెట్లు ఉన్నాయి. దాని తర్వాత ఒక సేదబాయి పెట్టారు. ప్రతి చిన్న పిల్లోనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సేదబాయిలో ఇది నీళ్ళు తోడిస్తున్నారు. దాని తర్వాత గ్యానిగ్ మిషన్ కొత్తగా తయారు చేసి ఇన్వెన్షన్ చేసిండేది. దీంట్లో గ్యానిగ్ ఎట్లా ఆడతారు, బెల్లం ఎలా తయారు చేస్తారని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. చూడండి మీకు ఏమన్నా డౌట్ ఉన్నా వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక్కరు కూడా విసుక్కోలేదు. ఈ సేదబాయిల నీళ్ళతోడే దీనికి బెల్లానికి యూజ్ చేస్తున్నారు. ఎవరు పోయిన వాళ్ళతో అంతా బెల్లం తయారు చేసే విధానాన్ని చేయాలనుకుంటే ఒక 1/2 అవర్ నిలబడి చేయొచ్చు. వాళ్ళు ఎంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మండ్య నుంచి వచ్చారంట వాళ్ళు ఎగ్జిబిషన్ కోసమని. రైతులు వాళ్ళు అక్కడే తయారు చేసిన బెల్లం కూడా కొనుక్కోవచ్చు ప్యాకెట్లలో. చూడండి మన ముందే తయారు చేసి ఇస్తున్నారు. దాని తర్వాత ఈ గానికి నుంచి బయటకు వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ పట్టు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పట్టు ఎలా తయారవుతుంది అంత నీట్గా ఎక్స్ప్లెయిన్. దాని తర్వాత పాతకాలంలో బియ్యం ఎలా తీసేవాళ్ళు, రాగులు ఎట్లా నూరేవాళ్ళు అని చెప్పారు. దాని తర్వాత చూడండి ఎద్దుల బండి. దాని తర్వాత పాతకాలంలో ఇల్లు ఎలా ఉండేది, ఏమేమి ఉపయోగించేవారు ఇంట్లో, సేర్లు, ఇది అర్ధసేరు, ముంత, ఇది ముంత అంటారు మా ఊర్లో అయితే, దీన్ని గంప. ఇలా ప్రతి ఎక్విప్మెంట్ పాతకాలంలో మన పల్లెటూరులో ఏమేమి ఎక్విప్మెంట్ వాడేవాళ్ళో ప్రతిదీ ఇక్కడ ఉంది. ఇదేమంటారు నాకు తెలీదు. తర్వాత దీన్ని బాడిసి అంటారు, లేదంటే మా ఊళ్ళో కుచిక్కట్టి, గుద్దిలి అంటారు. మీరు రాసినారు ముట్టద్దండి అని, కానీ అందరూ ముట్టుకొని చూస్తున్నారు. చూడండి పరకల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఇంత డీటెయిలింగ్గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. చూడండి బాణాలు, ఆ పాతకాలంలో వేటాడేకి బాణాలు కూడా తయారు చేసేవాళ్ళు, అవి కూడా పెట్టారు. చూడండి కుండలు, కొడవెండ్లు, ప్రతిదీ మనకి రైతులకి ఏమేమి ఉపయోగపడుతుందో ప్రతిదీ ఇక్కడ చూపించారు. చూడండి ఇవి వచ్చి కొడాలు అంటారు మా ఊర్లో అయితే, చేపలు పట్టేకి. జల్లెళ్ళు, చాటలు, ఇలాంటి వస్తువు లేదు అనే పని లేదు.
ఇది వచ్చి సేత్తల్లొత్తేది. చూడండి ప్రతిది ఇది పట్టు అల్లేది. కుండలు, ముంతలు ప్రతిదీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. దాని గురించి కింద రాసినారు, కానీ మీకు అన్నీ చూపించలేను అంత జనాల్లో. ఏదైనా మనకి స్పెసిఫిక్గా ఒక దాని గురించి తెలుసుకోవాలని ఉంటే వాళ్ళు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని తర్వాత పూల చెట్లు చూడండి, పూల చెట్లు చిన్న చిన్న ఇవి. పిల్లలంతా ఉయ్యాలు ఊగుతున్నారు. పాతకాలం పద్ధతుల్లో ఏమేమి ఉన్నాయో అన్నీ చేశారు. ఇదిగోండి పూల చెట్లు, టెంకాయ చెట్లు, బెండ చెట్లు ఇవి అంతా. ప్రతి ఒక్క పంట పెట్టారు. ఇది చూడండి మానెక్కేకి ఒక ఎక్విప్మెంట్ తయారు చేశారు. ఇది చూడండి, ఇది బీర పందిరి, బీర చెట్టుకి పందిరి వేశారు. చూడండి ప్రతి ఒక్కటి అందులో. ఇది దోసకాయ, ఆనపకాయ పందిరి. ఎంత నీట్గా ఉందో చూడండి. అదంతా చూసుకొని దాని తర్వాత ఇక్కడంతా మార్కెటింగ్ ఉంది. ఇదంతా ఏది కావాల్సింది అది కొనుక్కోవచ్చు మనకి ఇష్టం ఉంటే. దాని తర్వాత ఇదంతా చూసుకున్న తర్వాత ఎగ్జిబిషన్కి వచ్చాము. చూడండి ఇది రైతు ఒక స్టాచ్యూ పెట్టారు. దాని తర్వాత కర్ణాటకది ఒక సెట్ వేశారు, పల్లెటూరు వాతావరణం సెట్టు. అదంతా పూలతోనే ఫ్లవర్ డెకరేషన్ చేశారు. ఎంత నీట్గా డెకరేట్ చేశారని చూడండి మీరే. పల్లెటూరు, ఆవు, దూడ, ఇదంతా నేనేదైనా తప్పుగా మాట్లాడి ఏదైనా సరిగ్గా మీకు కన్వే చేయలేకపోతే తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ వీడియో. దీని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. కానీ ఎవరికైనా రైతులకి ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే ప్రతి సంవత్సరము కృషి మేళ జరుగుతుంది. మీకు ఏమన్నా దీని గురించి అవగాహన కావాల్సింటే, లేకుంటే మీకు ఏదైనా ఎక్విప్మెంట్ కావాల్సింటే ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ విజిట్ చేసి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. తర్వాత మీకున్న డౌట్లన్నీ క్లియర్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడే సైంటిస్టులు తయారు చేసిన ఈ విత్తనాలంతా ఉంటాయి. అవి తీసుకెళ్ళి మీరు ఒకసారి ట్రయల్గా కూడా ఉపయోగించవచ్చు. మీకు ఏమైనా డౌట్లున్నా, ఏమన్నా ఇబ్బందిగా ఈ వీడియోలో ఏమన్నా ఇబ్బందిగా అనిపించినా, లేకపోతే నేనేమైనా కరెక్షన్ చేయాలనుకున్నా, ఏదైనా ఉన్నా కామెంట్లో తెలియజేయగలరు. ఇది నా ఫస్ట్ వీడియో అవ్వడం వల్ల నేను ఏంది మీకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. చూడండి ఇదంతా ఫ్లవర్ డెకరేషనే. మొత్తం ఫ్లవర్ డెకరేషన్తో ఇది చేశారు. చూడండి ఇంకోటి ఇది చెరుకు గడలతో ఇల్లు తయారు చేశారు, మండ్య స్పెషల్ అని. దాని తర్వాత ఇదంతా వచ్చి ఒక ఊరు ఇది కొండల నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయని. దాని తర్వాత కొండల నుంచి నీళ్ళు ఎలా సేకరించాలని ఒక సెట్ వేశారు. దాని తర్వాత చిరుధాన్యాలంతా ఒక సెట్ వేశారు. చూడండి ఇంతే అండి. ఇంకేమన్నా నేనేమన్నా ఇది నా ఫస్ట్ వీడియో అవడం వల్ల నాకు ఎలా వీడియో చేయాలో తెలియదు. సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా రాలేదు. సరిగ్గా వీడియో కూడా మీకు క్లారిటీ ఉందో లేదో తెలియదు. మీరు ఏదైనా తెలియజేయాలనుకుంటే కొంచెం కామెంట్స్ ద్వారా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.